నా పేరు బాలుస్వామి, నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం సాగర్ నియోజకవర్గం మూలతండ నిలికల్ గ్రామం పంచాయతీ మాది. అయితే స్వామి మాకు తండ సమస్యలు ఉన్నాయి స్వామి, కొన్ని మాకు సమస్యలు కాలేదు స్వామి. 10 సంవత్సరాలు కేసీఆర్ స్వామి వచ్చినప్పటి నుంచి మాకు కాలేదు స్వామి సమస్యలు. పోడు భూములు పట్టాలు కాలేదు. ఇంకోటి స్వామి మాకు 2 కిలోమీటర్ దూరం సాగర్ నుంచి మా తండకి 2 కిలోమీటర్ దూరం స్వామి. ఈ 2 కిలోమీటర్ దూరంలో ఒక సీసీ రోడ్ లేదు, ఒక బీటీ రోడ్ లేదు స్వామి. మాకు అసలు రోడ్డు సమస్య పెద్ద సమస్య ఉంది స్వామి. మాకు ఏది ప్రమాదం అయినా కూడా మేము స్వాములకి ఏదైనా సివిల్ స్వాములకి ఏదైనా ప్రమాదం జరిగితే మేము ఒక దుప్పిట్లో బూట కట్టుకొని ఎత్తుకోపోవాల్సి వస్తుంది స్వామి. మాకు రోడ్డు సమ్మిదారు లేదు. అసలు మాకు వెహికల్ పోవాలన్నా కూడా సమస్యలు లేదు స్వామి. రోడ్ మంచిగా లేదు, రోడ్ కాలేదు. మేము కొన్ని అడిగినాం స్వామి, అయినా కూడా మా తండకి రోడ్డు సమస్యలు కావాలని అడిగినా కూడా ఎమ్మెల్యే స్వాములకు అడిగినాం, ఇక్కడ మనకు సర్పంచులకి అన్ని ఎంపీటీసీకి వాళ్ళకి అడిగినా కూడా మాకు రోడ్డు సమస్యలు ఇస్తలేరు స్వామి. మాకు రోడ్డు సమస్య ప్రాబ్లం ఉంది స్వామి. పోడు భూమి పట్టలు ప్రాబ్లం ఉంది. మాది ఒక గ్రామము మూలతండ అనేది ఒక అడవి ప్రాంతంలో ఉంది స్వామి. ఇక మాకు చాలా ప్రమాదం ఉందని ఇక్కడ దాకా వచ్చినాం స్వామి. రేవంత్ రెడ్డి చేస్తారు అనేది ధైర్యంతో ఇక్కడ వచ్చినాం స్వామి. మాకు కావాలి స్వామి అని కోరుకుంటున్నాం స్వామి. మేము అప్లికేషన్ ఇచ్చినాం స్వామి. ఇప్పుడు ఎవరు కలవలేదు స్వామి. లోపలైతే ఇచ్చి వచ్చినాం. అంతకుముందు ఇచ్చినాం స్వామి. అంతకుముందు ఇస్తే ఇప్పటిదాకా రెస్పాన్స్ ఏం లేదు స్వామి. ఏం చేయలేదు ఇప్పుడు దాకా స్వామి. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు స్వామి అడవి ప్రాంతంలో నుంచి రోడ్ తీపిచ్చారు, మట్టి రోడ్ తీపిచ్చారు. కొన్ని గుట్టల్లో రోడ్ తీపిచ్చారు, కరెంట్ ఇచ్చారు స్వామి. 3 పీస్ కరెంట్ ఇచ్చారు, రోడ్ ఇచ్చారు మాకు. కానీ దానికి బీటీ రోడ్ కానీ సీసీ రోడ్ కానీ వేయాలంటే దానికి మాకు పర్మిషన్ ఇస్తలేరు అని చెప్పేసి మధ్యలో ఈ సాములు అన్నారు స్వామి. అంతకుముందు చేసేది స్వామి. కానీ ఈ ప్రభుత్వంలో అవుతుందేమని చెప్పేసి చేస్తూ మేము దరఖాస్తు ఇచ్చినా కూడా రాలేదు స్వామి. అట్లా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాలేదు. అది అంత అయితే మేము పెట్టినప్పుడు దరఖాస్తు పెట్టిన తర్వాత స్వామి ఏమైందంటే ఆ స్వామి 2,50,00,000 ఎంత స్వామి? 2,50,00,000కి మా రోడ్డు శాంక్షన్ అయ్యింది. దానికి ఎమ్మెల్యే ఏం చేశారంటే ఆయన సొంత అంటే వేరే నిధుల కోసం, నియోజకవర్గ అవసరం నిధులు అంటే వేరే వేరే ఊర్లకి ఉన్నా కానీ సిసి రోడ్లని రకరకాల ఫండ్స్ కోసం అని చెప్పేసి మా ఊరికి వచ్చే 2.5 కోట్ల శాంక్షన్ ని వేరే పనుల కోసం అని ఎమ్మెల్యే గారే మార్చారు. దానికోసం మేము అడిగితే రాజకీయ పరంగా దురుద్దేశంతో మాతో మాట్లాడడం కూడా జరిగింది. మా శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ గారు ఏదైనా ఉంటే మా ఊరిని సరిగా పట్టించుకోలేదు. అడవిలో ఉంది, కావాలంటే మీ ఊరిని ఇక్కడ నుంచి తీసేస్తాము, మీరు బయట ఎక్కడైనా వెళ్ళి బతకండి అనే సూచనలు చేయడం జరిగింది మా ఎమ్మెల్యే భగత్ గారు. ఇప్పుడైతే ఈ రోజు ఇచ్చినాము అప్లికేషన్స్. సో మీకు ఇప్పుడు సాయంత్రం కల్లా మీకు మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుందని చెప్పారు. మీకు ఏ ప్రాబ్లం ఎక్కడ దాకా మీ ప్రాసెస్ వెళ్తుందో అది కూడా మీకు అప్డేట్ అవుతూ ఉంటుందని చెప్పారు మాకు ఇక్కడ సార్లు.